కొడుకు మంచి కోళ్ళు దొరికితే కొబ్బరికాయ కొట్టి గల్లఫెట్టెల పైసలు వేస్తామంట అని మొక్కుతారు. కొందరేమో ఎమడాల రాజన్న కోడలు ఇరుస్తామంట అని మొక్కుతారు, కోరికలు తీరాలనంట అని. ఇంకొకలోగలు అయితే దేవుడా నేను ఫరిలా పాస్ అయితే మా ఇంటి లాదులకు నెత్తిలు ఇంటికెళ్ళి ఇస్తా అంట అని చెప్తారు. అమెరికాకి ఈసా దొరికితే గుడి చుట్టూ ఫొల్రు దండాలు పెడతా అంటాను అంటారు. మా అక్క అయితే నాకు సౌరం లేకుండా నెత్తి వేరుకాలంట అని మొన్న ఒక నాడు ముడుపు కట్టింది. గీళ్ళ మొక్కులు చూడేది ఎట్లున్నాయో. దేవునికి తోసిన తీరు మొక్కులు ముట్ట చెప్తారు, ఒక్కొక్కలది ఒక్కొక్క తీరు ఉంటది. కానీ గిడ చూడుండ్రి ఏం చేస్తున్నారో. హాగు చెట్టు నిండా కొడవలు నాటినరేంది అని చూస్తురు కదా. ఇది కూడా మొక్కేనుల్లా చూస్తందుకు చిత్రంగా ఉన్న ఇది నిజమే. మీ దిక్కుండే ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనితాల్ ఊరోళ్ళ కొడవలి మొక్కిది. జంగళ్లకు గడ్డి కోసుకరాను బర్లు గోర్లు మేపని కోతారు కదా. అడవి అంటే పురుగు బుష్ ఉంటది, మళ్ళీ పోయేది పెద్ద జంగల్, పులులు సింహాలు కూడా ఉంటాయట. అవిటి నుంచి మాకేం కాకుండా చల్లగా చూడు సామి అని కృష్ణ పరమాత్మునికి మొక్కిపోతారు. క్షేమంగా తిరిగొస్తే దేవుడు చల్లగా కాపాడిండని కొడవలి చెట్టు గట్టి ముత్తెమంత బెల్ల పువ్వ తినొస్తారట. కృష్ణ పరమాత్ముడు కాబట్టి ఇట్లా చేస్తారు. అదే మన తానైతే ఊరవతల పోషమ్మలకు మైసమ్మ దేవతలకు కళ్ళు ఒట్టు సాక పోసి ఓ యాటనో కోడినో కోసి కమ్మగా తినస్తాం. ఏనుగు ఏనుగు నల్లానా ఏనుగు ఫాండ్లు తెల్లానా అంటే అని మస్తు పాటలు వాడుకునేటోళ్ళం చిన్నగున్నప్పుడు. ఇప్పటి ఫోరగాండ్లు వాడుతున్నారో లేరో తెలియదు. ఇంగ్లీష్లోనే వాడతారు. చింకిల్ చింకిల్ లిటిల్ సార్ అఫ్ఫే వద్దు ఆల్సో అంట అని. జూ పార్కులో చూసినా అరటి పండు ఇస్తే తొండంతో తీసుకొని తింటున్నది. ఎంత పెద్ద కొమ్మ మీద ఉన్న పండు ఫలమైన ఉత్తగానే అందుకొని తింటుంది. ఇక్కడ అయితే ఈ ఏనుగు ఏం తింటున్నారో చూస్తే అయితే మీరే ముక్కు మీద బిర్రుగా కడుపు నిండా తిన్నాక నోట్లే ఇంత సోఫ్ వేసుకొని బుక్తారు కొందరు. కొంతమంది ఫాన్ వేసుకుంటారు. ఆ ఫాన్ అంటే యాడికొచ్చింది. గీ అన్న చూడుండ్రి ఎంత పెద్ద ఫాన్ కడుతున్నాడో. పెద్ద పెద్ద ఆకులు పెట్టి ఫాన్ చుట్టిండు. ఎవరి కోసం చేసిండో అబ్బరో కొండో ఫాను ఏనుగుకు తినిపిస్తున్నాడు. తక్కువదేం గారా నాయన, నోట్లు వేసుకొని నమ్ములుతున్నది మంచిగా. ఏనుగు ఫాన్ దీనుడు చూసి ఫర్షాన్ అవుతున్నారు కదా. ఏడనో కాదిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నారు ఇట్లా. ఏనుగు ఫాన్ తిననీకే మంచిగానే మరిగింది. దినాం అన్న పెద్ద పెద్ద ఆకులతోని ఫాన్ చుట్టి పెడితే ఏనుగు వచ్చి తినిపోతుంది. పైసలు ఇచ్చుడు తెలియదు కదా. పైసలకు బదులు ఫాన్ డబ్బా ఓనర్కు దీవనార్తులు పెట్టిపోతుంది. కానీ దినాం దుఃఖనం తీసిపెట్టు అన్న. ఒక నాన్న నువ్వు డబ్బా తీయకున్నా కూడా తొండెం తీసి నీ డబ్బా మీద పెట్టగల ఆయనతో. ఇంకా నయము ఫాన్తో జరిపెట్టిండ్రు. ఆయనతో కోటర్ కీసలకు కూడా మరిగినింటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మందు కరువు వచ్చేదేమో. తాగుబోతులు అంతా ఫెయిల్ అవుతుండ్రి మళ్ళా. ఎంత వజన్ ఉన్నది సంచి, ఎండో కొడుతుందో దిక్కు. మళ్ళా నాకు ఇంత వజన్ అవుతుంది కానీ నాడు ఒక్క రోజులనే కథం చేస్తాడు కావచ్చు. అబ్బో అగో మా అక్క బస్తా పట్టుకొని ఏడుకో పోతున్నది. ఇంట్లోకి ఏమన్నా తెస్తున్నారా? ఇంట్లోకి వెళ్ళే బయటకు కొండపోతున్నారా? అమ్మో మా వాడికి తెలిస్తే ఒక్క రోజులనే కథం చేస్తాడు. ఆడు చూడకన్నా ముందే కొన్ని డబ్బాలు దాచిపెట్టుకోవాలి, ఎంతకైనా మంచిది. మళ్ళీ అయిపోయినాక అడుగుతాడు. ఆ సంచిలో ఏంటి వాక్క ఊరికి కూడా పోతున్నావా ఏంటిది? ఓరయ్యా సంచి పట్టుకొని వస్తే ఊరుకో వేసినట్టేనారా, బయటకు వేస్తున్నారా? బయటకు అయినా ఆవు, నేనేమో ఊరికి చెప్పకుండానే పోతున్నావు అంట అని బుగులు పట్టినాక. ఆవు నువ్వు పుట్ట పోరానివి కదా, గందుకే బుగులు పడతావు. కాసత్తి నీకోసమే సంచి నింపుకొని వస్తున్నా తెలుసా? అట్లనా? ఏంటిదాక ఎల్లమ్మ కాడ కోడిని కోసుకొచ్చినావా? కోడి చికెన్ ఏంటిది? లేకుంటే కోడి చికెన్ బిర్యానీ తెస్తున్నావా? వామ్మో చికెన్ ఎంతగానో పిరమైందిరా. దాన్ని అర్ధ కిలో కొనుడు ఎక్కువ అంటే ఇక సంచి నింపుకొని వస్తానారా? నీ సక్కదనం మంచుకున్నది పో. కోడి చికెన్ కాదా అక్క? మళ్ళా నా కోసానికి కొత్త బట్టలు గుట్టిపించినావా ఏంటిది? ఏహే బట్టలు కాదురా, నీకోసం అప్పాలు తీసుకొచ్చిన, సంచి నిండా నింపుకొచ్చిన. అంటే అప్పాలు అమ్మమ్మ చేసి నీకు పంపింది అక్క బస్సులా? లేకుంటే నువ్వే పోయి ఊరికెళ్ళి తెచ్చినవా? ఏ ఊరికి పోలేదు సత్తి, ఊర్లోనే దొరుకుతాయా, పట్నంలో దొరకాయా ఏంది? అట్లనా? మన పక్కింటి అమృతాక్క చేస్తే అడకొస్తున్నావక్క? ఏ ఊక అడకచ్చడు కాదురా, అయినా అడకొస్తే గిన్నెగానం పెడతారా ఎవరన్నా? లేకుంటే అఫాలు నీకేరా చేస్తుంది అక్క? నీకు ఫిండే విసుకరాదు గఫాలు కొడుతున్నావు. అబ్బా ఆప్తవారా నీ గప్పాలు, నా కప్పాలు చేయరాదారా? మరి పోయిన అయితారని చేసినా కదరా, అది ఎవరు తిన్నట్టు? నువ్వు తిననట్టే మాట్లాడుతున్నావు. చేసినావు. నువ్వు చేసిన సకినాలు తిని తిని 10 కిలోలు దొడ్డుగా అయినా నేను. నీ సకినాల మీద సల్ల నీళ్ళు పోయా. అవునా? సరే ఇప్పుడు నీకు అద్దా సకినాలు, నేను ఇంకా నువ్వు తింటావేమో అని తీసుకొచ్చిన. వేరేటోళ్ళకి ఇచ్చేస్తుంది ఉత్తిగా పైసలు దండగా.
ఏ ఊతుతాగా అన్నాక నువ్వు సకినాలు చేస్తే మంచిగా నములుతుంటే కర్ర కర్ర అంటుతాయి. మంచిగా చేస్తావా అక్క నువ్వు? చేతిలో బెల్లం ఉంటే ఈగల చాలుడంటే గిదే కావచ్చు. నీ తాన్నే మాటలు నేర్చుకోవాలరా నాయన. ఇంతకైతే యాడికెళ్ళి తెస్తున్నావు అక్క? సంచి నిండా తెస్తున్నావు, బరువు అవుతున్నారా? ఆయనతో బస్తా సేలరు కూడా దిగిపోవాలి అక్క. నేను రావాలనా అక్క? ఏడికి రాచుడు నీ అగడు మొగబడి ఎక్కడికించో. నక్లెస్ రోడ్ దిక్కు తెలంగాణ వంటకాలను పెట్టిరు తమ్మి. ఇంటికెళ్ళి సంచి నింపుకొని వచ్చిన నీకోసమే. మంచిగా ఆడతలు చదివి ఇంటికి రా. ఇంటికి వచ్చినాక తిందువు గాని. అట్లనా? అవును కానీ గాఢ తెలంగాణ వంటలు ఎవరు పెట్టిండ్రు అక్క? ఎవరికి దొరుకుతాయా అన్నీ? లేదు సత్తి, తెలంగాణ పుట్టినరోజు పండుగ చేసారు కదా, గందుకే వంటకాలు పెట్టిర్రు. ఓ 4-5 రోజులు ఉంటాయట. నేను కూడా ఆడికెళ్ళే తెచ్చిన. అట్లనా? ఎన్ని తేలు ఉన్నాయా అక్క? ఏమేమా జొన్న రొట్టె, సర్వపిండి, సకినాలు, మురుకులు, గర్జెలు, గారెలు ఇట్లా అన్ని మస్తున్నాయి రా సత్తి. నేను కొన్ని తెచ్చిన నీకోసం. మళ్ళీ కోడి చికెన్ మేక మటన్ ఏం పెట్టలేరా? ఉత్త అఫ్ఫాలే తెస్తున్నావు? ఎందుకు పెట్టలేరు సత్తి? తలకాయ కూర, కోడి చికెన్, మేక మటన్, బేజా ఫ్రై మస్తు పెట్టిర్రు. కానీ నేనే తీసుకురాలే. నువ్వెందుకు తెస్తావు? పైసా పెడితే ఫానం పోతాను నీకు. నాకు తెలియరా నీ సంగతి. అది కాదక్క, తెలంగాణ పుట్టిన పండుగ నాడే ఎందుకు పెట్టాలక్క? దినం పెడితే తెలంగాణ లోంటలు మస్తు తింటారు కదా. అట్లా దినం ఉండనంటే నువ్వైతే ఆడికే ఉరికేటట్టున్నావు కదా. అవ్వక్క, తెలంగాణ వంటలు అంత సపరేట్ గా పెడితే మస్తు గిరాక్ అవుతుంది. ఏమో సత్తి, రాను అట్లనే చేస్తారు కావచ్చు. తెలంగాణ రుచులని పెద్ద పెద్ద హోటళ్ళు కూడా వస్తాయి కావచ్చు. అక్క ఈ ఫోటోలు బర్గులు పిజ్జాలు తింటున్నారు కదా అక్క. వెనకటి తిండి ఎవరన్నా మెచ్చుతారా అక్క? గిరాక్ అవుతారా? అట్లే ఉండదు సత్తి. ఊగి ఊగి ఉయ్యాలా ఉన్న కాడికే వచ్చినట్టు వెనకటి రుచులే మళ్ళా తింటున్నారు సత్తి. అదే పెయికి మంచిది కూడా. ఒక్క మల్లపురంకి ఇస్తే ఇంటికి అంట చుట్టాలు వస్తుర్రంట. మన ఇంటికి ఏమన్నా అడగనీకి వస్తే ఇయ్యకక్క లేవంట అని చెప్పు. నువ్వు కూడా నేను వచ్చినాకనే తినాలక్క, ఒకదానివే తినకు. హబ్బే, నేను నీళ్ళకేం కాదురా నాయన. నేనేం తినా, నువ్వు వచ్చినాకనే తింటా. నువ్వైతే ఆగమానం చేయకు, నిమ్మలంగా వార్తలు చదివిరా సరేనా? నేను ఈ అక్కతో ముచ్చట పెట్టి ఇంటికి వస్తా. నగొచ్చిందా? నగొచ్చిన వీడియోలే మల్లారం తీసుకొని వస్తా. ఇవి కాదు ఏరేటివి తీసుకొని వస్తా. నమస్కారం.